హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సాధన క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు టైం అయితే 8 అవుతుందండి. నేనైతే ఇప్పుడు టిఫిన్ అయితే ఇడ్లీ వేయాలనుకుంటున్నాను. నేను నైట్ రుబ్బు అయితే ఫర్మెంటేషన్ చేశాను కదండి. రుబ్బు అయితే ఇలా ఫర్మెంట్ అయ్యిందండి. నేను బాగా కలుపుకొని వేరొక దాంట్లోకి అయితే సగం తీసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. మిగతా సగాన్ని అయితే ఇప్పుడు ఇడ్లీ అయితే వేస్తాను. ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నానండి. పిండి అయితే వేసేసి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకొక దాని మీద అయితే మిల్క్ అయితే పెట్టాను. ఇంక ఈ లోపల అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాము. పాప అయితే దేవుడికి అయితే పువ్వులు సర్దుతుందండి. ఇప్పుడైతే అందరం కలిసి అయితే దండం పెట్టేసుకుంటాము. ఈరోజు సాటర్డే కదా. గోవిందా గోవిందా. మా మమ్మీ అయితే ఇప్పుడు దండం పెట్టుకుంటుంది. ఈరోజు దేవుడికి అయితే ఇలా దండం పెట్టేసుకుందామండి. పిల్లలకి ఈరోజు నుంచి దసరా హాలిడేస్ ఇచ్చారు. అందుకే పిల్లలు కూడా ఈరోజు మార్నింగే దేవుడికి అయితే నమస్కరించుకున్నారు. టిఫిన్ అయితే ఏం తెచ్చుకున్నారు బయటకు వెళ్ళి? బిజినెస్ ఇప్పుడు ఆడతారా? ఆడు. పిల్లలు అయితే బయటకు వెళ్ళి బిజినెస్ ఇవన్నీ తెచ్చుకున్నారు కదండి. ఇప్పుడైతే ఆ గేమ్ అయితే ఆడుతున్నారు. పిల్లలకి అయితే దసరా హాలిడేస్ అయితే ఇచ్చేసారండి. వాళ్ళైతే గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. నేనేమో కర్రీ చేద్దామని బెండకాయ పులుసు పెడదామని కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను. వాళ్ళ ఇంట్లో ఉంటే పని అయితే అస్సలు అవ్వదండి. టైం చూస్తే 11:30 అయిపోయింది. అప్పుడు కర్రీ అయితే చేయాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అందులో అయితే కొంచెం కరివేపాకు అయితే వేసేస్తాను. బెండకాయ పులుసు రెడీ. ఇంకా రైస్ కూడా వండేసాను. ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది. టైం అయితే 1:30 అవుతుందండి. మేమైతే భోజనం చేసేస్తున్నాము. ఈరోజు భోజనంలోకి స్పెషల్ ఏంటంటే మా వారు వస్తూ పకోడీ జిలేబీ కూడా తీసుకొచ్చారండి. ఇంకా బెండకాయ పులుసుతో అవి కూడా కొంచెం షేర్ చేసుకుని అయితే భోజనం అయితే చేసి అయితే పడుకొని లేచాను. లేచిన తర్వాత ఇంకా పిల్లలతో అయితే బిజినెస్ అయితే చాలాసేపు ఆడాము ఆ గేమ్ అయ్యే వరకుని. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సాధన క్రియేషన్స్. ఇప్పుడు నేనైతే టిఫిన్ వేస్తున్నానండి. ఈరోజు సండే కదండి. మినపరొట్టె అయితే వేస్తున్నాను. పిల్లలకైతే ఇంకా హాలిడేస్ అయితే ఇచ్చేసారు ఈ రోజు నుంచి. ఇంకా ఫుల్ దసరా హాలిడేస్ నెక్స్ట్ వీక్ 13 వరకుని. ఇప్పుడైతే టిఫిన్ వేసేసి వాళ్ళకైతే ఇచ్చేయాలి. మినపరొట్టె అయితే వేసేసి ఇలా గ్లాస్తో వాటర్ తీసుకుని మధ్యలో పెట్టి అయితే మూత పెట్టేస్తున్నానండి ఒక 5 మినిట్స్. ఈరోజు మినపరొట్టె అయితే సరిగా రాలేదండి, కానీ ఉడకడం అయితే ఉడికింది. టేస్ట్ అయితే బాగానే ఉంది. మేమైతే టిఫిన్ చేసేస్తున్నాము. టైం అయితే 10 అయ్యింది. తర్వాత అయితే వంకాయ కర్రీ చేద్దాము, వంకాయ మసాలా కర్రీ చేద్దామని మసాలా దినుసులు అయితే వేయించుకుంటున్నాను. ముందుగా బాండీ పెట్టి పల్లీలు, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, తెల్ల నువ్వులు వేసుకుని బాగా వేయించుకోవాలి. అందులోనే వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. వేగిన వాటిని వేరొక ప్లేట్లో తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే అందులో వేసుకుని వేయించుకోవాలి. నేనైతే వేయిస్తున్నాను. వంకాయ ముక్కలు వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకుంటే వంకాయ ముక్కలు కలర్ మారకుండా ఉంటాయి. వంకాయలను బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి అయితే ఉడికించుకుంటున్నా. వంకాయ ముక్కలు ఉడికే లోపల వేయించి పెట్టుకున్న మసాలా దినుసులను పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పెట్టుకున్న పౌడర్ అయితే ఇలా వచ్చిందండి. దాన్ని వంకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ అయితే వేసుకోవాలి.
పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, ఆల్రెడీ మసాలా దినుసుల్లో అయితే ఎండుమిర్చి వేసుకున్నాం కదండి, ఆ రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకొని మరొక 5-6 నిమిషాలు అయితే చిన్న మంటలో మగ్గించుకోవాలి. వంకాయ మసాలా కర్రీకి కాంబినేషన్గా అయితే పెసరకట్టు అయితే పెట్టానండి, పెసరపప్పు చారు. ఈరోజు లంచ్ కర్రీస్ అయితే ఇవే. కర్రీస్ అయితే అయిపోయినాయండి, ఇంక రైస్ అయితే పెట్టేశాను. మామయ్య గారు వస్తున్నారు అన్నాను కదా, మామయ్య గారిని తీసుకురావడానికి అయితే పాప వాళ్ళ డాడీ అయితే వెళ్ళారు. మామయ్య గారు వచ్చే లోపల రైస్ అయితే అయిపోతుంది. మామయ్య గారిని అయితే తీసుకుని అయితే వచ్చేసారండి. ఇంకా మామయ్య గారు వచ్చాకైతే భోజనం పెట్టేస్తాను. ఈ లోపల మా బాబుకి అయితే వంకాయ కర్రీ వద్దని ఇష్టం లేదని అయితే ఏడుస్తున్నాడు. పాప వాళ్ళ డాడీ మా మామయ్య గారు అందరూ అయితే కర్రీ చాలా బాగుందన్నారు. తర్వాత పాప అయితే స్కూల్లో దసరా హాలిడేస్కి ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్లు అయితే చేస్తుంది. వాళ్ళ తమ్ముడి కూడా పాపే చేస్తుందండి. ఈ లోపల తను వర్క్ చేసుకునే లోపల నేనైతే పడుకున్నాను. ఈవినింగ్ అయితే పడుకుని లేచాక దసరా ప్రసాదం అమ్మవారిది అయితే పెట్టారండి, అదైతే కొంచెం కొంచెం అయితే తిన్నాము. పాలు అయితే కాసేసానండి పెరుగు కోసము. ఇంకా నైట్ డిన్నర్కి అయితే రైస్ పెట్టేశాను. మావయ్య గారు అయితే వచ్చారు కదా, అందుకే రైస్ అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలు మావయ్య గారు కలిసి అయితే భోజనం చేసేస్తారు. మార్నింగ్ కర్రీస్ అయితే ఉన్నాయి. మా వారికి నాకైతే టిఫిన్ వేస్తాను. పిల్లలైతే భోజనం చేస్తున్నారండి. తర్వాత మేము కూడా టిఫిన్ అయితే చేస్తాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.